హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ చాలా మంది ఇప్పటికైతే అప్లై చేశారు. అప్లై చేసుకోకపోతే డెఫినెట్లీ అప్లై చేసుకోండి. అండ్ వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించలేదు. డెఫినెట్గా వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే రిక్వైర్మెంట్ అయితే ఉంది. 95% అయితే వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఈ వీడియో వచ్చేసరికి మెయిన్గా ఏఎల్పీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఒక స్ట్రాటజీ అనుకోండి. సో ముఖ్యంగా నేనైతే 7 స్టెప్ సక్సెస్ మంత్ర అయితే చెప్పబోతున్నాను. సింపుల్, జస్ట్ ABCDEFG అంతే. సో ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే మీరు డెఫినెట్గా ఏఎల్పీ జాబ్ అయితే మీకు వస్తుంది ఈ నోటిఫికేషన్లో. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ యువర్ ఎయిమ్ షుడ్ బి క్లియర్. సో ఎయిమ్ మాత్రం ఒకటే పెట్టుకోండి. ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏఎల్పీ ఎగ్జామ్ మాత్రమే పెట్టుకోండి గోల్ అయితే. సో ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ SSC, బ్యాంక్ సో ఇలా పెట్టుకోవద్దు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఏఎల్పీ ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది ఒకలా ఉంటుంది, క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఒకలా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేసరికి క్వశ్చన్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. సో డెఫినెట్లీ ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మాత్రం సో దీనికి మాత్రమే ఎయిమ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ యువర్ ఎయిమ్ షుడ్ బి క్లియర్. సో నెక్స్ట్ స్టెప్ క్లియర్ యువర్ బేసిక్స్. సో బేసిక్స్ అనేవి ఎప్పుడు క్లియర్ చేసుకోండి. డౌట్స్ ఉంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేయండి. బేసిక్స్ నుండి మీకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏఎల్పీ ఎగ్జామ్ అనే కాదు, ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు బేసిక్స్ ఉంటే చాలు. బేసిక్స్ ద్వారా మీరు అప్రాక్సిమేట్లీ ఒక 60% ఆఫ్ ద పేపర్ అయితే సాల్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఏఎల్పీ ఎగ్జామ్ అయితే 60% ఆఫ్ ద పేపర్ అయితే సాల్వ్ అవుతుంది. సో అలా ఉంటుంది. బేసిక్స్ మీరు స్ట్రాంగ్ అయితే మీకైతే డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ర వచ్చేసరికి థర్డ్ వన్ C. యూ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా ఆఫ్ యువర్ సిలబస్. సిలబస్ మీద డెఫినెట్లీ ఒక క్లియర్ ఐడియా ఉండాలి. ఎందుకంటే బ్యాంకింగ్లో వచ్చే టాపిక్స్ దీనిలో ఉండదు. సో మీరు సిలబస్ ఫస్ట్ PDF ప్రింట్అవుట్ తీసుకోండి, సిలబస్ సంబంధించింది. లేదు అనుకుంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. బుక్లో నోట్ చేసుకోండి ఏ టాపిక్స్ ఉన్నాయో. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొన్ని టాపిక్స్ అయితే రైల్వేలో ఉండవు, ఏఎల్పీ ఎగ్జామ్లో ఉండవు. సో అలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవడం వల్ల మీకు టైం అయితే వేస్ట్. సో ముందుగా సిలబస్ మీద ఒక క్లియర్ ఐడియా అయితే తెచ్చుకోండి. సో దట్స్ C. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ D. డోంట్ హ్యావ్ మోర్ దాన్ 1 గైడ్. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో ప్రిపేర్ అయితే బుక్స్ ప్రిపేర్ అవుతుంటే మోర్ దెన్ 1 బుక్ అయితే రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్లో ఒక 2-3 బుక్స్ అనేవి రిఫర్ చేస్తారు. అలానే రీజనింగ్ కూడా సేమ్. అండ్ ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్లో కూడా మోర్ దెన్ 1 ఛానల్ అయితే ప్రిపేర్ అవుతుంటారు. సో అదైతే మీకు డెఫినెట్గా చాలా కాన్ఫిడెన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ప్రజెంట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, బట్ యాజ్ మీ రివిజన్కి వెళ్ళే కొద్దీ అంటే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మాత్రం మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా దెబ్బతింటుంది. సో అది మాత్రం చేయొద్దు. ఏదో ఒక్క ఛానల్ లేదా ఒక్క బుక్కే ఫాలో అవ్వండి. ఇంక మిగతా పట్టించుకోవద్దు. మిగతా బుక్స్లో ఏమున్నాయి లేదా మిగతా ఛానల్స్లో ఇంకేదైనా ఎక్కువ చెప్తున్నారని వదిలేయండి. అసలు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గైడ్. ఒకే గైడ్ పెట్టుకోండి. సో దాన్నే ఫోకస్ చేయండి. సో దట్స్ యువర్ 4th టిప్. 5th వన్ వచ్చేసరికి ఎన్ష్యూర్. సో ఆల్వేస్ ఎన్ష్యూర్ టు డూ అట్లీస్ట్ 1 టెస్ట్ పేపర్. సో రివిజన్ మీరు చేసే కొద్దీ డెఫినెట్లీ వారానికి స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి వారానికి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ అనే రాయండి. అండ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అంటే వీక్స్ పెరిగే కొద్దీ, ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడే కొద్దీ రోజుకి కనీసం ఒక్క ఎగ్జామ్ పేపర్ అయినా రాయాలి. డెఫినెట్గా మీకైతే ప్రాక్టీస్ అవుతుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ 6th స్టెప్ ఫోకస్. సో ఫోకస్ ఆన్ యువర్ వీక్ కాన్సెప్ట్స్. మీరు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నోట్ చేసుకోవడం, దానిలో మీరు ఏదైతే వీక్గా ఉన్నారో ఆ వీక్ కాన్సెప్ట్స్ అన్నింటినీ మళ్ళీ రౌండ్ ఆఫ్ చేయడం. డే తీసుకుంటే డేలో ఒక 60% వీక్ కాన్సెప్ట్స్కి స్పెండ్ చేయండి టైం. అండ్ మిగిలిన 40% స్ట్రాంగ్ కాన్సెప్ట్స్కి స్పెండ్ చేయండి. అండ్ ఫైనల్లీ 7th వన్ గెట్ యువర్ ఓన్ స్టడీ టైం టేబుల్. సో మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో, మీకు ఏ టాపిక్స్ అయితే వీక్, ఏ టాపిక్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయో, సో దాని ప్రకారం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్ తీసుకుంటే మ్యాథ్లో ఫర్ సపోజ్ టైం స్పీడ్ డిస్టెన్స్ మీరు స్ట్రాంగ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీక్. సో రెండు మిక్స్ చేయండి. అంటే ఒకరోజు దీనిలో ఒక 60% దీని మీద పెట్టమన్నాను. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక 60% ఆఫ్ యూ టైం స్పెండ్ చేయండి. అండ్ రిమైనింగ్ 40% టైం స్పీడ్ డిస్టెన్స్ మీద పెట్టండి. సో దట్ మీకు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద స్ట్రాంగ్ అవుతారు మెల్లిగా, యాజ్ వెల్ యాజ్ యువర్ టైం స్పీడ్ డిస్టెన్స్ అది ప్రాక్టీస్ అవుతుంది. చేయడం వల్ల మీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది. ఇది ఓవరాల్గా 7 స్టెప్ మంత్ర టిప్. సో ఇది ఫాలో అయ్యి డెఫినెట్గా మీరైతే ఏఎల్పీ జాబ్ కొట్టచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి అయితే జాయిన్ అవ్వచ్చు. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. సో విల్ మీట్ సూన్. ఆల్ ది బెస్ట్. బాయ్.